వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన విలువలు, విశ్వసనీయత ఎలాంటివో చాటుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్లో ఉన్న కాశీనాయన ఆశ్రమం షెడ్లను అటవీ అధికారులు ఆక్రమణల పేరుతో కూల్చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ ప్రభుత్వం తరపున ఆశ్రమ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పారు. షెడ్లు తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని మాట కూడా ఇచ్చారు. లోకేష్ హామీ ఇచ్చిన 24 గంటల్లో షెడ్ల పునర్నిర్మాణం ప్రారంభం కూడా అయింది. కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసి అటవీశాఖ అధికారులు తప్పు చేసిన బాధ్యత గల మంత్రిగా తప్పును సరిదిద్దే చర్యల్ని నారా లోకేష్ తీసుకోవడం ద్వారా తన విలువల్ని నిరూపించారు. ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఉన్నా తనని నేరుగా సంప్రదించాలని స్వామికి భరోసా ఇచ్చారు. కూల్చిన షెడ్లను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని జీరయ్య స్వామికి హామీ ఇవ్వడమే కాకుండా 24 గంటల్లో పనులు ప్రారంభించారు. నమస్కారం బాగున్నాం సార్. చాలా పెద్ద పొరపాటు జరిగింది. నాది బాధ్యత రాజకీయం చేసుకోండి. ఆ సైడ్ నుంచి నేను ఒక బస్సు కూడా అటాచ్ చేస్తే ఎప్పుడేమన్నా కూడా అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అది అయిపోయింది సార్. నేను ఆర్డర్స్ ఇచ్చేసి చేసుకుంటాను. నేను సెట్ చేస్తాను సార్. అదే సార్, నేను చూసుకుంటాను సార్. అదే సార్, నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు. కాశీనాయన గారు ఈయన మన యొక్క షిరిడి సాయినాథన్ లేక ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ, ఈ తెలంగాణ, ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయన గారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి రోజు స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేయలేను, అన్నదానం గొప్ప అన్నదానం కానీ ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్, ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలోనే. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్టోళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దానికి తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్. అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారు, మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము. మరి తరువాతి ఉండే భక్తులు వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి ఫైల్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి. దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్. ఇది అది నేను వర్కౌట్ చేస్తున్నాను. నేను పర్సనల్గా అది వర్కౌట్ చేస్తున్నాను స్వామి. ఇమీడియట్గా 2 విషయాలు. ఒకటే బస్సు ఒకటే నేను 4-5 రోజులు కూడా అది ఇమీడియట్గా మళ్ళీ ప్రారంభిద్దాం. రెండోది ఏదైతే వీళ్ళు మాకు చెప్పకుండా చేసిందో అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటాను స్వామి. అది ఇంకోసారి జరగదు. అయ్యే ఖర్చు కూడా ఏమంటే పర్సనల్గా నేను చేస్తాను. రెండోది మూడోది కూడా స్వామి, నేను మనోడు నంబర్ ఇస్తాను. ఎవరుంటే మనోళ్ళు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది స్వామి. నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేస్తాను స్వామి.
ఒకసారి ఈ ఇట్లా మా జరగకుండా నాకు ఎందుకంటే ఈ అధికారులు తీసుకున్న సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏది ఇబ్బంది పడుతున్నాం. సో ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా నాకు ఎస్కలేట్ చేస్తే స్వామి నేను చూసుకుంటాను. అది సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు గట్టిగా దీని మీద కాశీనాయన మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్ దీనికి. అది నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన ఇతర పెద్దలతో కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నాను స్వామి. ముందుగా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. పర్మిషన్ కొంచెం టైం పెట్టినా అది ఎట్లా సాధించాలో వర్కౌట్ చేసి నేను చేస్తాను సార్. అదే సార్ మన ఫైల్ కూడా రితీష్ రెడ్డి గారు అందరూ కలిసి ఢిల్లీలో ఉంది ఫైలు. ఆ ఫైల్ను మీరు ఒక పరిశీలించి మాకు ఎంతవరకు వాళ్ళు తప్పనిసరిగా స్వామి నా వివరాలు నేను తీసుకుంటే మీ సైడ్ నుంచి ఒక పర్సన్ అటాచ్ చేయండి స్వామి. చేస్తే స్వామి టైం టు టైం మనతో కోఆర్డినేట్ చేయమని చైతన్య అని ఉంటాడు, అతను చేసుకుంటాడు స్వామి. అన్నీ రియల్ టైం మీరు కోఆర్డినేట్ స్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి. ఇదే సార్ మీ సార్ ఇదో మా నమస్తే సార్.